మెట్రోలో ఉంటుంది క్రౌడు, మమ్మల్ని ఆపేది ఎవడు? పాయింట్స్ టేబుల్లో అలానే టాప్లో నిలిచిపోయాం, మమ్మల్ని కొట్టేవాడు లేడే. కేకేఆర్ ఓడిపోయిందా? అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇన్ని స్ట్రాటజీలు వేసినా కేకేఆర్ ఎలా ఓడిపోయింది? నేను చెప్తా, నా స్టైల్లో చెప్తా. సమ్మర్లో కావాలి కూలర్, మమ్మల్ని గెలిపించేది బట్లర్. అలా మీరు ఓడిపోయారనమాట. అయినా ఆ బట్లర్ గాడికి మోకాలు నొప్పని చెప్పావు కదరా, వాడు బ్యాటింగ్కి వచ్చి ఇప్పుడు అంత కష్టపడి మిమ్మల్ని గెలిపించి ఏంటి ఉపయోగము? కప్పేమన్నా కొడతారా మీరు? కప్పే కొడతామో కప్పు కొట్టుకెళ్తామో మా ఇష్టం. మ్యాచ్ గెలవడం మాకు ఇంపార్టెంట్. మా బట్లర్ అన్న గెలిపించాడు అంతే. బట్లర్ అన్నకి జై. పాపం రా, మా నరైన్కి ఫస్ట్ సెంచరీ రా, చెయ్యక చేశాడు రా మా కేకేఆర్ బ్యాట్స్మెన్ రా. అలా ఎలా ఓడించాలనిపించిందిరా మీకు? అందుకే అన్న, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. బౌలర్ వికెట్లు తీయాలి, బ్యాట్స్మెన్ సెంచరీలు కొట్టాలి. ఇలా బౌలర్స్ సెంచరీలు చేశారనుకో, వాతావరణం అనుకూలించదు, ప్రకృతి సహించదు. ఓయ్ సంజు, ఏంటి నన్ను బౌలర్ అంటున్నావు? నేను ఆల్రౌండర్ని, T20లో బెస్ట్ ఓపెనర్ని. మీ మీద సెంచరీ కొట్టినా కళ్ళు కనపడలేదా? ఏదో మాకు బౌలింగ్ చేతగాక నువ్వు కొట్టావు కానీ నీకంత సీన్ లేదులే అన్నా. మా వాళ్ళు నేను అవుట్ చేయడానికి ఆ వైట్ డ్రై దగ్గరే బాలేస్తున్నారు, నువ్వేమో దాన్ని కొడుతూనే ఉన్నావు. మామూలుగా అందరికీ వేసినట్టు వేసింటే 2-3 ఓవర్లకు వెళ్ళిపోయేవాడివి. చూడమ్మా బొమ్మ, ఇలాంటివన్నీ నువ్వు ఇప్పుడు కాదమ్మా చెప్పాల్సింది, నన్ను అవుట్ చేసి చెప్పాలి. చరిత్రలో నిలిచిపోతుంది. సునీల్ నరైన్ రాజస్థాన్ రాయల్స్ పైన సెంచరీ చేశాడు. ఏమనుకుంటున్నావు? అదే చరిత్రలో అదే రోజు మోకాలికి కట్టుకొని మరీ సెంచరీ చేసి రాజస్థాన్ని గెలిపించుకున్నాడు అని చెప్పి నా పేరు కూడా నిలిచిపోతుంది నరైన్. చూడండి, అసలే నేను ఇంట్రోవర్ట్. ఇలా ఇద్దరు ఒకేసారి రాకండి, ఒక్కొక్కరితో ఒకసారి మాట్లాడతా. ఎవరితో మాట్లాడాలో మీరు డిసైడ్ కండి. మ్యాచ్ ఓడిపోయారు, అసలు మీతో మాకేంటి మాటలు? టాపర్స్ ఇక్కడ. అంత రెచ్చిపోకు సంజు, మళ్ళీ ఫైనల్స్లోనో ప్లే ఆఫ్స్లోనో కలుద్దాం. ఒరే అన్నను అట్లా వదిలేయకండ్రా, ఆ షెడ్యూల్ ఇవ్వండిరా. ఆ స్ట్రాటజీలు బుల్లు చేస్తూ అన్నీ మర్చిపోయాడు. మనకు మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఉందన్నా, కలుస్తాం. ఈసారి నెక్స్ట్ మా హోమ్ గ్రౌండ్లో కలుద్దాం. ఓ, ఇంకొక మ్యాచ్ ఉంది కదా, అయితే ఇంకొక సెంచరీ. అమ్మయ్యా, ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే సీజన్లో 2 సెంచరీలు నా పేరు మీదకి వచ్చేస్తాయి. అంత లేదు నారాయణ, ఏదో ఈరోజు కొంచెం అటు ఇటు జరిగిపోయి ఆడేసావు కానీ నెక్స్ట్ మ్యాచ్లో నిన్ను ఫస్ట్ ఓవర్లోనే లేపేస్తానబ్బా. ఈరోజు కూడా అవుట్ చేసిన బాల్ని ఫస్ట్లోనే వేయాల్సింది కానీ మిస్ అయిపోయా. ఏంటి ట్రెంట్ బోల్టు, మనమిద్దరం బౌలర్లు, నువ్వు అలా అంటే ఎలా? మనం సపోర్ట్ చేసుకోవాలి. నన్ను అవుట్ చేశాక వెల్ ప్లేడ్ అని చెప్పావు కదా, అలానే ఇంకొకసారి చెప్దువు. ఎట్టెట్టా నాతో మాట్లాడితేనేమో ఆల్రౌండరు, అదే ఇంకొక బౌలర్తో మాట్లాడితేనేమో బౌలరు. అమ్మయ్యా, పెద్ద ఊసరవెళ్ళి నువ్వు. ఓయ్, మేం మాట్లాడుకుంటాం. అసలు నువ్వెవరు? మేము ఓవర్సీస్ ప్లేయర్స్, మేమంతా ఒకటి. వదిలితే ఓవర్సీస్ ప్లేయర్స్ అసోసియేషన్ పెట్టి దానికి ప్రెసిడెంట్ అయ్యేలా ఉన్నావే. మ్యాచ్ ఓడిపోయారు, ఫస్ట్ ఇంటికి వెళ్ళి పడుకోండి. సంజు, కోల్కత్తాలో మమ్మల్ని ఓడించి మమ్మల్ని అవమానిస్తారు కదా, చెప్తా. మీరు రాజస్థాన్కి వచ్చి మీకు చుక్కలు చూపించుకుంటే ఈ గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో 2 కప్పులు కొట్టిన కెప్టెనే కాదు. ఇది భలే ఉందన్నా. అంటే కేకేఆర్ అయితే ఏంటి, కోల్కత్తా అయితే ఏంటి, మ్యాచ్లు ఓడించకూడదా? ఎప్పుడు మీరే గెలవాలా? సంజు శాంసన్ ఇక్కడ, కేరళ ఇక్కడ, లోకల్ బాయ్. కోల్కతాకు వచ్చి కేరళ లోకల్ బాయ్ అంటావేంట్రా? ఏదో డైలాగ్ బాగుందని ట్రై చేశా, అడ్జస్ట్ కాలేవా? మీ నారాయణ గారు సెంచరీ కొడితే మేము అడ్జస్ట్ కాలేదా? సరే సంజు, మొత్తానికైతే మ్యాచ్ గెలిచారు. మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది. బాగా ఆడారు మీరు. వాళ్ళు బాగానే ఆడారు, నువ్వేం ఆడావో చెప్పు. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇక్కడే ఉంది, నువ్వు రూమ్కి రా, మాట్లాడాలా. నేను కెప్టెన్ గంభీర్ అన్నా. ఐఆమ్ ద కెప్టెన్ ఆఫ్ కేకేఆర్ టీమ్, యు నో. కెప్టెన్ అయితే ఏంటి, ఓనర్ అయితే ఏముంది. నేను ఒక్కసారి గ్రౌండ్లో ఉన్నాను, ఫీల్డ్లో ఉన్నాను అంటే నేను చెప్పింది జరగాలి. నువ్వు గ్రౌండ్కి రా, నువ్వు సరిగ్గా ఆడడం లేదు, నీ కోచింగ్ ఇవ్వాలి. నేనెందుకు ఆడడం లేదు? కొట్టినా కదా రన్స్. ప్రతి మ్యాచ్లో కనీసం 5-6 రన్లు కొడుతూనే ఉన్నాను. కొట్టాల్సింది 5-6 రన్నులు కాదు, 50-60 రన్నులు. మళ్ళీ ప్రతిసారి తోపులాగా ఉన్న రివ్యూని తీసుకొని వస్తావు పెద్ద నీతో పాటు. అంటే నేను కెప్టెన్ కదా, రివ్యూ తీసుకొని ఒకవేళ అవుట్ కాకుంటే గెలిపించాలి కదా టీంని. అబ్బా, ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్లన్నీ నువ్వే గెలిపించావు. మరి ఏందన్నా మీరు? మేము మ్యాచ్ గెలిచి ఆనందపడుతుంటే మీరేంది మధ్యలో ఊరికే గొడవ పడుతున్నారు? అలా పక్కకెళ్ళి గొడవ పడండి. మా టీం వాళ్ళతో మేము విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకోవాలి.